భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక ఘట్టం వాయిదా పడింది. అవును, మన గగన్యాన్ ప్రాజెక్ట్ ప్రయోగం కొంతకాలం వెనక్కి వెళ్ళింది. కాని ఎందుకు? ఏం కారణం? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇస్రో ఎన్నాళ్లుగా శ్రమిస్తున్న గగన్యాన్ మిషన్ భారతదేశం నుంచి మొదటిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపే మిషన్గా నిలవబోతోంది. ఈ మిషన్ ద్వారా ముగ్గురు భారత వ్యోమగాములు సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి వెళ్లి 3 రోజుల తర్వాత భూమికి తిరిగి వస్తారు. ఇస్రో ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 8000 కంటే ఎక్కువ టెస్టులు పూర్తి చేసింది. సాంకేతికంగా కూడా అన్ని ఏర్పాట్లు దాదాపు సిద్ధంగా ఉన్నాయి. కాని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కొన్ని పరిణామాలు, సురక్షితతపై కొత్త పరిశీలనల కారణంగా ఈ ప్రయోగాన్ని కొంతకాలం వాయిదా వేయాలని ఇస్రో నిర్ణయించింది. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ తెలిపారు, గగన్యాన్ మిషన్ మనకు గర్వకారణం, కాని ప్రతి అంశంలో అత్యధిక భద్రత అవసరం. అందుకే కొంత సమయం తీసుకోవడం మంచిదని నిర్ణయించాం. 2027 నాటికి గగన్యాన్ రాకెట్ను స్పేస్లోకి పంపి మానవ మిషన్ను పూర్తి చేయడం ఇస్రో లక్ష్యం. దీని తర్వాత దశలో 2028 కల్లా మన స్వంత భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి మొదటి అడుగు పడబోతోంది. మరియు 2035 కల్లా మరింత ఆధునిక సాంకేతికతతో మరో బృందాన్ని అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. సోవియట్ యూనియన్, అమెరికా, చైనా తర్వాత భారత్ ఈ చారిత్రాత్మక ఘనత సాధిస్తే అది కేవలం శాస్త్రీయ విజయమే కాదు, ప్రతి భారతీయుడి గర్వకారణం కూడా అవుతుంది. గగన్యాన్ ప్రయోగం వాయిదా పడింది, కాని మన కలల అంతరిక్ష ప్రయాణం మాత్రం ఆగదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇస్రో విజయాలపై మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.